వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మైస్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది అయితే యూట్యూబ్ లో అయితే కొత్తగా షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేయాలని చాలా మంది అయితే వస్తారు. అంటే కొత్తగా క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళు షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసినట్లుంటే షార్ట్స్ లో ఎక్కువ అయితే చూస్తున్నారు. లాంగ్ వీడియోకి ప్రతి ఒక్కరికి అయితే ఏమైతుందంటే వ్యూస్ అయితే చాలా మందికి అయితే డౌన్ అవుతుంది. ఇప్పుడు షార్ట్స్ కి వచ్చే రెస్పాన్స్ చెప్తున్నాను చూడండి. మీరు ఒక 100 వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, లేకపోతే 50 వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, అందులో ఏదో ఒక వీడియో అయితే ట్రెండ్ అవుతుంది. ఈ విధంగా ప్లస్ ఏంటంటే లాంగ్ వీడియోస్ ఏ విధంగా అంటే లాంగ్ లో అయితే చాలా మంది చూడడానికి తగ్గిపోయారు. చాలా మంది అయితే ఇప్పుడైతే ఏం చేస్తుంటే షార్ట్స్ లో చేసి వాళ్ళు సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్ కూడా వాళ్ళైతే ఇప్పుడైతే తీసుకుంటారు. ఈ విధంగా లాంగ్ వీడియో అయితే చేస్తున్నారు చూడండి. వాళ్ళు చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 year అయితే పడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ షార్ట్స్ వీడియో చేసే వాళ్ళకైతే 6 month అయితే చాలు. 6th month లో వాళ్ళు షార్ట్స్ వీడియో అయితే చేస్తారు చూడండి. 100K సబ్స్క్రైబర్స్ ఈ విధంగా అయితే పెంచుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక మీ వీడియోలో ఏదైతే దమ్ అయితే ఉంటుందో అంటే మీ వీడియోలో మంచి క్వాలిటీ అయితే ఉంటుంది చూడండి. మంచి కంటెంట్ అంటే అందులో ఏమో టాపిక్ విశేషం ఏమన్నా జనాలు ఏమో అలా చూస్తూనే ఉండే. అంటే ఎగ్జాంపుల్ పెషు బేబీ వీడియోస్ అయితే చూస్తుంటారు. మీరు పెషు బేబీస్ అది చూస్తుంటే ఎంటర్టైన్ ఏ విధంగా అయితే వీడియోస్ ఉన్నాయో, మీరు అలాంటి ఏదో మీ టైప్ ఆఫ్ కేటగిరీలో మీరు ఏమైనా చేసినట్టుంటే, మీకు సంబంధించిన వీడియోస్ ఏమైనా చేసినట్టుంటే చెప్తున్నాను చూడండి, మీ ఛానల్ అయితే 100% అయితే గ్లో అవుతుంది. టాపిక్ కరెక్ట్ గా ఉంటుంది. కానీ ఏ విధంగా అంటే టైటిల్, తర్వాత ట్యాగ్స్, డిస్క్రిప్షన్, షార్ట్స్ కి తర్వాత తమ్ముళ్ళు ఏ విధంగా యాడ్ చేస్తారో చాలా మందికి అయితే తెలియదు. ప్లస్ ఈ రోజు ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ట్రిక్స్ యూజ్ చేసినట్టుంటే ఫ్రెండ్స్ చూడండి, 100% అయితే మీ షార్ట్స్ వీడియో అయితే గ్లో అయితే అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ 100% అయితే చెప్పొచ్చు. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ షార్ట్స్ వీడియో ఏ విధంగా అప్లోడ్ చేస్తారో మీకు చూపిస్తాను రండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ గా అయితే ఏమైతే చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ మనకి ఫస్ట్ గా ఈ విధంగా హోమ్ స్క్రీన్ అయితే వచ్చింది. హోమ్ స్క్రీన్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ మనకి వీడియోస్ అయితే వస్తుంటాయి. మీరు ఇక్కడ ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ గా అయితే ఇక్కడ మనకి ఫుల్ లాంగ్ వీడియోలో అయితే షార్ట్స్ వీడియోలో మనకి పోస్ట్ అని ఇక్కడైతే మనకి యూట్యూబ్ అయితే ఇచ్చేసింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే షార్ట్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి మీరు షార్ట్స్ వీడియో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడైతే పిక్చర్స్ అయితే చూడండి, ఇక్కడ వీడియోస్ అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీ షార్ట్స్ వీడియో అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. నేను ఏదో వీడియో ఈ విధంగా యాడ్ చేసుకుంటాను. ఈ వీడియోని అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ నేను వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోను. వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 60 సెకండ్ లేకపోతే 50 seconds ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. మనం ఆల్మోస్ట్ 60 seconds కాబట్టి ఈ విధంగా అయితే తీసుకుంటాను. తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ డెన్ అయితే ఆప్షన్ అయితే ఉంచండి. కింద అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ రెడ్ లైన్ అయితే ఉంది. ఇక్కడ మనకి వీడియో ఉంది అర్థం. తర్వాత ఏం చేస్తుంటే రైట్ క్లిక్ అయితే చేసేది. ఈ విధంగా రైట్ క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ వీడియో అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫాంట్ యాడ్ చేసుకుంటారు. ఫాంట్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఫిల్టర్స్ యాడ్ చేసుకుంటారు. ఈ విధంగా ఫిల్టర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఏమైనా చేస్తారేమో, వాయిస్ ఓవర్ అయితే మీరు ఏమన్నా డబ్బింగ్ చెప్పాలనుకుంటే ఈ విధంగా వాయిస్ ఓవర్ అయితే చేసేయండి. తర్వాత ఏం చేస్తారంటే సాంగ్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా సాంగ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నో కాపీరైట్ సాంగ్స్ అయితే ఏదో ఒక సాంగ్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే టైం ట్రావెల్ క్లిక్ చేసినట్టుంటే మనకి ఈ విధంగా వీడియో టైం ట్రావెల్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి చూడండి. ఈ విధంగా టైం ట్రావెల్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత మీరు డెన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత యాడ్ సాంగ్స్లో ఏమైతే ఉంటాయంటే మీ సాంగ్స్ సంబంధించినట్టు చూడండి, ఇక్కడ ఈ సాంగ్స్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ బ్రౌజర్ సాంగ్స్ అయితే మీరు విధంగా యాడ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కల్కి అయితే సెర్చ్ చేస్తాను చూడండి. ఇక్కడ కల్కి క్లిక్ చేసినట్లు కల్కి 2898 BGMs అయితే ఈ విధంగా ఉన్నాయి. దీన్ని సెర్చ్ చేసి మీరు అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ యాడ్ డీటెయిల్స్ అయితే ఉంచండి. ఇక్కడ యాడ్ డీటెయిల్స్లో మీరు ఏమైతే చేస్తారంటే ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ ఉంది. తర్వాత మనకి ఇక్కడ టైటిల్స్ అయితే యాడ్ చేసుకోవాలని. క్యాప్షన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం టైటిల్ యాడ్ చేసుకోవాలని చెప్తుంది. ఇక్కడ మీరు ఏమైతే చేస్తారంటే ఇక్కడ మీరు టైటిల్ అయితే ఏం చేస్తారంటే ఫస్ట్గా అయితే ఈ వీడియో సంబంధించిన టైటిల్ అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం టెక్ వీడియో ఆన్ యూట్యూబ్. సో ఈ విధంగా అయితే టైటిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు కూడా అంటే ఈ వీడియోస్ సంబంధించిన టైటిల్ కూడా మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవాలని చెప్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ జనాలు సెర్చ్ చేసినప్పుడు మన వీడియో రావడానికి టైటిల్స్ అయితే అడుగుతుంటుంది. అందుకు తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు థంబ్నెయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ వీడియోకి ఏ విధంగా పోస్టర్ వేస్తారో మనం ఇక్కడ షార్ట్స్ వీడియో కూడా మనం థంబ్నెయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లస్ థంబ్నెయిల్ క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే యాడ్ చేసుకుంటారో యాడ్ చేసుకోవచ్చు. మీ థంబ్నెయిల్కి సంబంధించి ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను దీని అయితే యాడ్ చేసుకున్న తర్వాత డెన్ అయితే క్లిక్ చేసేస్తాను. డెన్ క్లిక్ చేసిన తర్వాత నా థంబ్నెయిల్ అయితే సెట్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కరెక్ట్గా అయితే ఉంచండి. ఇక్కడ మనకి అన్లిస్ట్లో పెట్టండి. తర్వాత ఇక్కడ మనకి లొకేషన్ ఏం పెట్టకండి. తర్వాత ఇక్కడ ఆడియన్స్లో క్లిక్ చేసినట్లుంటే మనకి ఆడియన్స్లో కూడా మనకి ఇక్కడ నో అయితే ఇచ్చేయండి. తర్వాత చిన్నపిల్లల కోసం చేసినట్లయితే ఇక్కడ ఎస్ అయితే క్లిక్ చేయండి, లేదంటే నో అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ లాంగ్ వీడియోని ఏమైనా కన్వర్ట్ చేసుకోవాలంటే లాంగ్ వీడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి అప్లోడ్ షార్ట్స్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి సి వీడియోస్ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమైతే ఉందంటే ఇక్కడ మనకి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే ఉంచండి. ఇక్కడ
ఈ షార్ట్స్ వీడియో ఏముందంటే ఇక్కడ అప్లోడ్ అయితే అవుతుంది కదా. అప్లోడ్ అయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ ప్రాసెసింగ్ గెట్ స్టార్ట్ అయితే అయిపోయింది. మనం ఏం చేస్తామంటే దీనికి కొన్ని సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే చేద్దాం. అదేవిధంగా అంటే ఇక్కడ వైటిస్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ వైటిస్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వైటిస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారు చూడండి, ఇక్కడ మనకి ఈ డాష్ బోర్డ్లో అయితే కనపడుతుంది మన వీడియో. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కంటెంట్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఈ కంటెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన లాంగ్ వీడియో అయితే ఇలా వీడియోస్లో ఉంటుంది, షార్ట్స్ వీడియో కాబట్టి ఇక్కడైతే ఉంటుంది. ఈ షార్ట్స్ వీడియో అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ షార్ట్స్ వీడియో క్లిక్ చేసినట్లుంటే మనకి ఈ వీడియో అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ వీడియోని క్లిక్ చేసినట్లుంటే మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ అయితే ఉంచండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ పెన్సిల్ సింబల్ ఉంచండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఈ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ టైటిల్స్ ఏమేమి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏమో ఇంకా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటారేమో ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత డిస్క్రిప్షన్ ఏమైనా యాడ్ చేసుకుంటారేమో డిస్క్రిప్షన్ కూడా ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. కాపీ చేసుకొని తర్వాత యాడ్ డిస్క్రిప్షన్లో కూడా ఈ విధంగా అయితే ఇచ్చేయండి. మీరు ఇక్కడ ఏమైతే మీరు టైటిల్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తారో మీరు ఇక్కడ సేమ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ అయితే చేసేయండి. ఇక్కడ తర్వాత మీరు ఏమైనా యూట్యూబ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ లింక్స్ యాడ్ చేసుకుంటారేమో ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ మైండ్ ట్యాగ్స్ కూడా ఈ విధంగా అయితే ఇవ్వాలి. అది ఏ విధంగా అంటే చెప్తాను చూడండి. ఇక్కడ సింపుల్గా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా ఫుల్ ఎండ్లో అయితే రాండి. ఈ విధంగా ఎండ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేయండి. హ్యాష్ ట్యాగ్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ షార్ట్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ షార్ట్స్ తర్వాత వైరల్ చూడండి, ఇక్కడ వైరల్ వీడియో ఇంకా ఫ్రెండ్స్ చూడండి. ఇంకొక హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేద్దాం. హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసేసి ఇక్కడ వైరల్ షార్ట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనకి షార్ట్స్ వైరల్ ఈ విధంగా ఇక్కడ చూడండి. ఈ విధంగా అయితే హ్యాష్ ట్యాగ్ అయితే ఎక్కువ అయితే యూజ్ చేయాలి మనకి. ఇక్కడ వీడియో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి షార్ట్స్ వైరల్ ఈ విధంగా అయితే హ్యాష్ ట్యాగ్స్ అయితే ఈ విధంగా అయితే మీరు ఫుల్గా అయితే యూజ్ అయితే చేయాలి. ఈ విధంగా మీరు ఒక 20 లేకపోతే ఈ విధంగా అయితే యూజ్ అయితే చేసుకోండి. తర్వాత 10 యూజ్ చేసుకుంటారు, 10 అయితే యూజ్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ అయితే ఈ విధంగా వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ డిస్క్రిప్షన్ పూర్తిగా అయితే కంప్లీట్ అయితే చేసేసాం. డిస్క్రిప్షన్ పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మోర్ ఆప్షన్స్ అయితే దీన్ని క్లిక్ చేయండి. మోస్ట్ ఆప్షన్లో ఏమైతే క్లిక్ చేస్తారంటే మనకి ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి. యాడ్ ట్యాగ్స్లో ఏమైతే చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ షార్ట్స్ సేమ్ అంటే మీరు ఏమైతే డిస్క్రిప్షన్లో ఇచ్చారో ఈ విధంగా అయితే మనం ట్యాగ్స్ ఇవ్వాలి. ఇంకా షార్ట్స్ వైరల్ షార్ట్స్ వీడియో వైరల్ షార్ట్స్ ఈ విధంగా అంటే మీరు ఇక ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మీరు ఏ వీడియో అంటే కామెడీ వీడియో చేస్తున్నారా, అదే యూట్యూబ్ వీడియో అంటే ఏమైనా టెక్ కేటగిరీ ఏమైనా చేస్తున్నారా ఈ విధంగా అయితే యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ కామెడీ అయితే ఫన్ వీడియో ఫన్లీ వీడియో చూడండి. ఈ విధంగా ఫన్నీ వీడియోస్ కామెడీ వీడియో ఈ విధంగా అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తుండాలి. ఈ విధంగా సింపుల్గా అయితే కొన్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత చూడండి ఇక్కడ జోక్ వీడియో తర్వాత చూడండి ఇక్కడ ఫుల్ జోక్ ఈ విధంగా అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ ట్యాగ్స్ అయితే యాడ్ చేయాలంటే జనాలు సెర్చ్ చేసినప్పుడు కామెడీ వీడియోస్ సెర్చ్ చేస్తారు చూడండి. అప్పుడైతే మనం అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా అయితే సేవ్ చేసింది. ఈ విధంగా సేవ్ చేసే తర్వాత సింపుల్గా సేవ్ అయితే అయిపోయింది. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ మళ్ళీ క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది. అన్లిస్ట్ అయితే ఆప్షన్ చూడండి. దీన్ని ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ పబ్లిష్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పబ్లిష్ చేసేయండి. పబ్లిష్ చేసి అంటే ఇప్పుడు మనకి పబ్లిక్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ ప్రైవేట్లో అయితే ప్రైవేట్లో వెళ్ళిపోతుంది. పబ్లిష్లో అయితే పెట్టండి. పబ్లిష్ అయిపోయిన తర్వాత సింపుల్గా అయితే సేవ్ అయితే ఈ విధంగా చేసేయండి. ఫుల్గా సేవ్ అయితే అయిపోతుంది మీ వీడియో. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, షార్ట్స్ వీడియో ఈ విధంగా అయితే అప్లోడ్ చేస్తారు. ఏ విధంగా మీకు టైటిల్ ఏ విధంగా ఇస్తారు, డిస్క్రిప్షన్ ఏ విధంగా ఇస్తారు, మీరు ఈ షార్ట్స్ వీడియోకి ఏ విధంగా థంబ్నెయిల్ చేస్తారు అది పూర్తిగా అయితే యాడ్ చేస్తాను. తర్వాత మీకు మన వీడియో తగ్గట్టు అయ్యాలంటే వీడియో ఏదైతే రిలేటివ్ అయితే ఉందో దాని తగ్గట్టుగా అయితే మన వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు కామెడీ అంటే కామెడీ యాడ్ చేయాలి, టెక్ యాడ్ చేయాలి. తర్వాత ఏమన్నా మీరు ప్రాంక్ వీడియో అంటే ప్రాంక్ గురించి అయితే మనం అంటే ట్యాక్స్ చేయాలి. తర్వాత ఫన్నీ వీడియో అంటే ఫన్నీ అంటే ఈ విధంగా ట్యాక్స్ యాడ్ చేసుకొని వెళ్తుంటే మన వీడియో కూడా చూడండి. మీ వీడియోలో ఎంతైతే మంచి క్వాలిటీగా అయితే ఉంటుందో అంటే క్వాలిటీ కూడా ఉండాలి, తర్వాత మంచి వీడియో అయితే ఉండాలి. అంటే చూడడానికి వీడియోస్ అయితే ఇంట్రెస్ట్ పడాలి. ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైతే వీడియోస్ అయితే చూస్తాం చూడండి, ఏమైనా ఇంట్రెస్ట్ వీడియోస్ ఫ్యాట్స్ వీడియో ఈ విధంగా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు అయితే ఏమనిపిస్తుంది అలా మనకి ఫీల్ అయితే రాలి. మనం ఇలాంటి వీడియోస్ చూస్తే జనాలు అయితే కష్టంగా అయితే సబ్స్క్రైబ్ కూడా మనం చేస్తారు. తర్వాత మన వీడియో కూడా వైరల్ అయిపోతే చాలా మన సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తారు. ప్లస్ మీకు షార్ట్స్ వీడియో ఏ విధంగా అప్లోడ్ చేస్తారు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో అయితే ఎండ్ చేస్తాను. వీడియో చుట్టూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.